అందరికీ నమస్తే. మనం ప్రజెంట్ ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. మావోయిజం అంతమైంది అందరికీ తెలిసిందే. అంతం అవుతుంది అని కలలు గంటా ఉన్నారు, అంతం అయిందని కొందరు అంటున్నారు. బట్ మావోయిజం అనేది ఇంకా అంతం అవ్వలేదని చాలామంది నిపుణులు చెప్తున్న వ్యాఖ్యలు. ఉద్యమ బాట పట్టిన ఉద్యమకారురాలు అని చెప్పుకోవచ్చు. ఎన్నో సమస్యలపైన తన పాటలతో తన గలం విప్పి ప్రజా సమస్యలపైన ఉద్యమ బాట పట్టిన నిర్మలక్క, అరుణోదయ నిర్మలక్క మన దగ్గర ఉందాం. అక్కకు వెల్కమ్ చెప్దాం. ఇది మళ్ళీ సెకండ్ ఇంటర్వ్యూ అరుణోదయ నిర్మలక్కతో. అరుణోదయ నిర్మలక్కను వెల్కమ్ చేద్దాం. అసలు ఏం జరుగుతుంది మావోయిజంకి సంబంధించింది, మావోయిస్టులకు సంబంధించింది దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే చిన్నప్పుడే అడవి బాట పట్టిన బిడ్డ మన దగ్గర ఉంది. ఎప్పుడో మళ్ళీ జనజీవన సవంతిలోకి వచ్చి జర్నలిస్ట్గా తన వంతు కృషి సమాజం కోసం చేస్తూ ఉన్నది. అప్పుడు సమాజం కోసం చేసింది, ఇప్పుడు కూడా సమాజం కోసమే చేస్తూ ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క, వెల్కమ్ టు ప్రజా వాయిస్. అక్క, ఎట్లా ఉన్నారు? సెకండ్ ఇంటర్వ్యూ ఇది. ఫస్ట్ ఇంటర్వ్యూ బ్లాస్ట్ అయిపోయింది, అందరికీ తెలిసిందే. సెకండ్ ఇంటర్వ్యూ ఎట్లా ఉన్నారు అక్క? ఓకే అన్న, బాగున్నాం. అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? ఎప్పుడు చూసుకుంటే అప్పటి పరిస్థితి అప్పుడు బాగుంది, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంటుంది. ఏదైనా మన ఆలోచన విధానం కానీ, మనం చేసే జర్నీలో మనం చేసే వర్క్ కానీ దానికి అనుకూలంగా మన మైండ్ మారాలి, దానికి అనుకూలంగా మనం చేసుకోవాలి వర్క్ ఏదైనా. ఓకే, అంటే ఇప్పుడు కేంద్ర మంత్రి అమిత్ షా మార్చి 31, 2026 లోపు మావోయిస్ట్ అనే పదం లేకుండా, మావోయిజం అనే పదం లేకుండా చేస్తానని కంకణం కట్టుకున్నారు, ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంకా దాదాపు 300 నుంచి 350 మంది మావోయిస్టులు ఉన్నారు. ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే గణపతి అటువంటి టాప్ లీడర్ కూడా ఇప్పటికీ లొంగిపోని పరిస్థితులు ఉన్నారు. బట్ పోలీసులు అదుపులో ఉన్నారు అని చెప్తా ఉన్నారు. అంటే ఈ కొంతమంది ఎన్కౌంటర్లు అవుతూ ఉన్నారు, కొంతమంది టాప్ లీడర్లు కూడా, దేవ్జీ లాంటి వాళ్ళు కూడా మావోయిజం అసలు జీవితంలో కలలో కూడా ఊహించుకోలేదు వాళ్ళు బయటికి వస్తారని చెప్పేసి. బయటికి వచ్చిన వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అక్క నార్మల్గా? బయటికి వచ్చిన వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తుంటే ఇప్పుడు చేసినన్ని రోజులు చేసిరు, అప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు చూసుకుంటే నిర్బంధం ఎక్కువ ఉంది. గతంలో నిర్బంధాలు ఎక్కువ ఉన్నా కూడా సమాంతరంగా నడిపించిండ్రు మావోయిస్టులు. ఎంత నిర్బంధం ఉన్నా కూడా వాళ్ళ ఉద్యమాలు ఎక్కడ ఆపలేదు. ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఉన్నారు, ఎవరి వర్క్ వాళ్ళు చేసుకున్నారు గతంలో. ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే మీరు అంటే ఒక జడ్జ్ చేసే అంత చేయలేను. ఎందుకంటే ఎవరి పార్టీకి వాళ్ళే కొన్ని సిద్ధాంతం ఉంటుంది, బాసులుగా ఉంటారు, వాళ్ళు ఒక నిర్ణయించుకుంటారు ఏదైనా. కాబట్టి మనం వాళ్ళ ఆన్సర్ నేను చెప్పలేను. అంటే ఒకటి మీరు చెప్పకుండా, మావోయిస్టులు ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే దాదాపు అనుకూలంగానే ఉంటారు. అంటే మావోయిజానికి అనుకూలం అనట్లేదు కానీ ఆ సిద్ధాంతాలకు అనుకూలంగా ఉంటారు. ఎందుకంటే పేద వర్గాల నుంచి వచ్చిన బిడ్డలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ సిద్ధాంతాలకు అనుకూలంగా ఉంటారు. అప్పుడు చాలామంది మంచి నెట్ ఆర్ఈసీలో చదువుకున్న బిడ్డలు కూడా మావోయిజంకి వేళ్ళు. ఇప్పుడు అడవిబాట పట్టడానికి ఆస్కారం లేకుండా లేదు ఇప్పుడు. ఎందుకంటే పరిస్థితి కూడా అలా లేదు. 31 లోపు మొత్తం నక్సలైట్లు మొత్తం లొంగిపోవాలి. లొంగిపోకపోతే ఎక్కడున్న అక్కడ పిట్టలు కాల్చేసినట్టు ఎన్కౌంటర్ చేస్తాం అనేది ఒక ప్రభుత్వం అప్పుడే ప్రకటించింది పోయిన సంవత్సరం లోపు. అంటే మార్చి 31 లోపు నడుస్తూనే ఉంది. మార్చి 1 లోపు మొత్తం కూడా లొంగిపోకపోతే ఎక్కడున్న అక్కడ మేము చంపేస్తాం అనేది ఒక ప్రకటన ఇచ్చింది. కాబట్టి దాంట్లో భాగంగా ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితిలో కనుక ఒకవేళ మరి వాళ్ళు అట్లా వస్తున్నారేమో నాకు తెలియదు కానీ అదైతే కనిపిస్తుంది. వాళ్ళని అడిగితే మాత్రం వాళ్ళ పార్టీ సిద్ధాంతం, వాళ్ళ నిర్ణయాలు ఏంటో వాళ్ళని అడిగితే తెలుసుకోవచ్చు. చాలా మందికి అర్థం కాదు ఏంటంటే అసలు ఏం సిద్ధాంతాలు ఉన్నాయి, ఎట్లా పోతారు పార్టీలోకి, పేద ప్రజల వైపు నిజంగా మావోయిస్టులు పనిచేస్తూ ఉన్నారా, ఎవరి కోసం పనిచేసిండ్రు? పేద ప్రజల వైపు మావోయిస్టులు పనిచేస్తే ఎందుకు హిడ్మా అటువంటి విలేజ్లు హిడ్మా పుట్టిన విలేజ్లు ఇంకా డెవలప్మెంట్కు నోచుకోకుండా ఉన్నది అని చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ పేద ప్రజల కోసం నక్సలైట్లు ఎవరైనా సరే, కమ్యూనిస్ట్ భావాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా పేద ప్రజల కోసమే పనిచేసే వాళ్ళే ఉంటారు. కానీ ఆ పేద ప్రజలే వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడికే పోయి ఈ పోలీసు బలగాలు వచ్చి వాళ్ళని హింస పెడుతున్నారు కదా.
వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కదా. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నారు, వాళ్ళు నిన్ను టార్గెట్ చేసుకుంటారు, నిన్ను ఇబ్బంది పెడతారు. కాబట్టి అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అడవిలో ఉన్న వాళ్ళని కూడా ఎక్కడ దొరికితే అక్కడ పిట్టలు కాల్చేసినట్టు ఎన్కౌంటర్లు కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. మన హిడ్మా కూడా అదే కదా, వాళ్ళ అమ్మ పరిస్థితి మన సోషల్ మీడియాలో బాగా కనిపిస్తుంది. అయితే అట్లా వాళ్ళు బయటికి వస్తున్నారేమో అనేది నేను అనుకుంటున్నాను. ఎప్పుడు పరిస్థితులు ఇలా ఉండవు. అంటే ఎప్పుడైనా ఒకటి మనం గమనించుకోవాల్సింది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటది. ఇప్పుడు అక్కడ గన్ను బట్టిరు, ఇక్కడ పెన్నుతో కూడా చేయొచ్చేమో, పెన్నుతో వాయిస్. ఇప్పుడు అక్కడే ఉండాలని ప్రజల మధ్యలో ఉంటూ కూడా వాయిస్ ఇవ్వచ్చు, ప్రజల మధ్యలో ఉంటూ కూడా నీవు ఏదైతే అనుకుంటున్నావో అది ఆ వాయిస్ ప్రజలకు తీసుకు. మావోయిజం అంతమైందని అనుకోవచ్చా? గన్ను బట్టిన నిర్మల, నేను గన్ను పట్టలేదన్న. ఓకే, పాటలు పాడిన నిర్మల. ఓకే, అయితే ఏది అంతము అయింది అని ఎవరు అట్లా ఉచిత సలహాలు ఇవ్వకూడదు. ఎందుకంటే ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది. అంతం అయ్యింది అని అనుకోవచ్చు, అంతం కాలేదని కూడా ఒక మాట అనుకోవచ్చు, చెప్పలేం కదా అది ఎట్లా ఉందనేది. దాదాపు అందరు చాలా వరకు ప్రజల్లోకి వచ్చారు మొన్ననే. ఇంకా ఉండొచ్చు, ఇంకా కొద్దిమంది ఉండొచ్చు, వాళ్ళు కూడా రాకపోతే ఎన్కౌంటర్ చేస్తాం అనేది వాళ్ళకు కూడా బెదిరింపులు పోవచ్చు, టార్గెట్ కూడా చేస్తున్నారు వాళ్ళు. మీలాంటి వాళ్ళు పార్టీలోకి వెళ్ళడానికి ఎట్లా అట్రాక్ట్ అయింది అసలు? అంటే మాలాంటి వాళ్ళు అంటే అప్పుడున్నప్పుడు నిర్బంధాలు ఎక్కువ ఉన్నాయి కూడా, అప్పుడు ఎక్కువగా అన్నలు ఊర్లలోకి వచ్చేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. అప్పుడు ఆకర్షణ, అన్నలు వచ్చిందంటే వాళ్ళ పాటలు. నాకు ఏజ్లో నేను చిన్నప్పటి నుంచి తెలుసు. నాకు 8 సంవత్సరాలు 7-8 సంవత్సరాల కానుండే నాకు తెలుసు వాళ్ళు. ఎట్లా అంటే ఊర్లలోకి వచ్చి మీటింగ్లు పెట్టేవాళ్ళు, మీటింగ్లు పెట్టి పాటలు పాడేవాళ్ళు. పాటలు పాడుతున్నప్పుడు నేను కూడా అనుకునేదాన్ని ఇట్లా పాటలు పాడాలి, నేను కూడా పాడాలి. నా వంతు కృషి నేను ఎంతో కొంత పెద్ద కాకపోయినా కూడా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలి అనేది అప్పుడే వచ్చింది నాకు. అప్పుడు పాటలు ఎక్కువ కూడా నేను పాటలకు ఆకర్షణ, ఇమలక్క పాటలు కావచ్చు, గద్రన్న పాటలు కావచ్చు, ఇట్లా ఊర్లలో క్యాసెట్లలో వినేదాన్ని. ఎక్కువగా ఈ విమలక్క పాటలు విన్నాను. మొదటిగా విని మీరు పాడుకున్న పాట ఏంది మీకు హార్ట్ఫుల్ గా? అంటే ఈ పాట అంటే మీరు గుర్తొచ్చే పాట, నాకు మీరు పాడుకున్న మొదటి పాట నేను విమలక్క అంటే మిత్రన్న రాసిన పాటే. అది ఎక్కడ మీటింగ్లో చూసినా కూడా బిడ్డలు ఉద్యమంలోకి వెళ్ళినప్పుడు తల్లు అనుకుంటా ఉంటారు కదా, నా బిడ్డ పోయింది, ఎక్కడున్నదో నా బిడ్డ, అన్నలలో పోయింది, తిన్నదా లేదా, ఎక్కడుందో నా బిడ్డ, చంపేస్తారా, అక్కడి వస్తుందా ఏంటి, ఎన్కౌంటర్ చేస్తారా అనే ఆ తల్లులు పడే ఆవేదన, బాధ నేను వినేదాన్ని అన్నమాట. విని అప్పుడు ఆ మూమెంట్లో ఈ పాట వచ్చింది, మిత్రన రాసిన పాట. పెదరాసి పెద్దమ్మ కథ చెప్పుతా ఉంటే పేదల కథలింటివి, నిరుపేదల ఎతలింటివి, చెమ్మ చెక్కలాట ఆడుకో బిడ్డంటే చెడుగుడు నువ్వు ఆడుతీవి, తేడా ఆటల్లే వద్దంటివి, బడికెళ్ళి బుద్ధిగా చదువులే చదివిన ఇంటి బాని చేసివి, ఎన్నో ఇగరాలే నేర్పిస్తీవి, అన్ని విద్యలు నేర్చి అస్మానతెందుకని, అన్ని విద్యలు నేర్చి అస్మానతెందుకని అన్నల్లో చేరితివి, అక్కలకు తెగవకు తవ్వేసివి, బిడ్డ నీకు దీవెన, కన్న బిడ్డ నీకు దీవెన, 9 మాసాలు మోసిన ఒడినే ఊయల చేసిన, నా ఇంటి గడపల్లో మెరిసిన, ఏ అయ్య చేతుల్లో పోసిన, నన్నెత్తు కాబొంగ ఏడుస్తామనుకుంటే, నన్నెత్తు కాబొంగ ఏడుస్తామనుకుంటే, దినదిన గండము నీకమ్మా, కారడివి వార్తి మీ ఇందుమమ్మ, బిడ్డ నీకు దీవెన, కన్న బిడ్డ నీకు దీవెన, ఇంటి ఎనుగు మీద పిట్టల కిలకిలలు నీ పలుకులనుకుంటేనే, ఓ బిడ్డ నేనులికి పడుతుంటేనే, గడి కోటల మీద గరక మొలసిన గుర్తులు దొరల భూముసాలలో నీ నీడలెర్ర జెండ ఎగిరేనే, పేదల హద్దులుగా ధర్మ యుద్ధాలు ఆగకుండా సాగేనే, రక్తాలు ఏరులయ్యి పారేనే, తల్లి బిడ్డల ఉసురు దొరల గెద్దల కెసరు,
తల్లి బిడ్డల ఉసురు దొరల గద్దెల కెసరు తలిగి సచ్చేనాడు కలిసేవు కాలంలో బిడ్డల్లారవందనం కన్న బిడ్డల్లారవందనం. ఇట్లాంటి పాటతో నేను సూపర్ బాగా పాడాలని చాలా వేదికల మీద ఈ పాట కూడా పాడేదనన్నా. ఇది విమలక్క పాట పాడుతున్నప్పుడు విన్నాను. మీకు తెలియకుండానే మీ బాల్యం అంతా మావోయిజం వైపు వెళ్ళింది అంటే అప్పుడు అన్నలే సుప్రీం. వాస్తవంగా ఏంటంటే అన్యాయాలు జరిగితే అన్నలు అప్పుడు మా ఊర్లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ, ఆ పార్టీ మాకు ఎక్కువ మా వైపు అటు వాళ్ళే ఉండేవాళ్ళు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఉద్యమంలో నేను కొద్ది రోజులు చేసిన, అందులో అరుణోదయ స్టేట్ కార్యదర్శిగా 10 సంవత్సరాలు చేసిన. తర్వాత ఈ మధ్య కాలంలో నేను ఒక జర్నలిస్ట్గా పనిచేస్తున్నా. ఇప్పుడు నాకు పార్టీలో నేను చేయట్లేదు, పార్టీతో సంబంధం లేదు, చేయలేదు. పార్టీ ఏ పార్టీతోనే నీకు సంబంధం లేదు, చేయట్లేదు. ఒక జర్నలిస్ట్గా నేను చేస్తున్నాను. ఒక సింగర్గా నా వంతు వాయిస్ ప్రజల సమస్యలపైన పాటలు బయటకు తీసుకొస్తున్నా. ఓకే, బయటికి వచ్చిన తర్వాత అందశ్రీతో మీ ప్రయాణం, అందశ్రీ మీతోనే పాడించాలి అనుకున్నారు, మళ్ళొకసారి వినాలనుకుంటున్నాం మా ప్రేక్షకులు. అయితే అందశ్రీ సారు నేను ఎన్ని సిరుసులు నేలరాలగా పాట పాడినప్పుడు అది బాగా జనాలకు గుండెకు అత్తుకపోయింది. ఆ పాట మనసుకి అత్తుకపోయింది. అది చాలా కమ్యూనిజం మీద ఉంటుంది ఆ పాట. ఆ పాట విన్న తర్వాత అందశ్రీ సారు నా నెంబర్ కోసము చాలా మందిని అడిగి తీసుకొని నాకు ఫోన్ చేసి మా ఇంటి దాకా వచ్చి నాకు ఒక శాలువ కప్పి ఆయన కొంచెం అంతో ఇంతో చేతిలో కొంచెం ఒక 10,000 రూపాయలు చేతిలో పెట్టి శాలువ కప్పి ఆయన నిప్పుల వాగు అనే ఒక బుక్ రాశాడు. ఆ బుక్ను కూడా ఇచ్చి ఈ అమ్మాయితో నేను ఒక పాట రాయించుదాం అనుకుంటున్నా అని మా ఆయనతో మాట్లాడిండు, నాతో కూడా మాట్లాడి అది మాయమైపోతున్నాడమ్మ పాట నా నోటి నుంచి వినాలి అనుకొని అది రికార్డు చేయడం జరిగింది. అది అయిపోయి రిలీజ్ అప్పుడు ఏమైందంటన్నా ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయడం జరిగింది. జనరల్గా ఏంటంటే ఆ పాట రేవంత్ రెడ్డి గారి చేతుల మీద నుంచి రిలీజ్ చేయాలనేది ఆయన కోరిక. మాయమైపోతున్నాడమ్మ పాట. అయితే ఇంతలో ఆయన చనిపోయాడు. ఆయన కోరిక ఆయనతో విడుదల చేయాలనేది లేదు. ఆయన సభల్నే ఈ పాటని నేను ఉన్నంతలో అడవుడిగా చేసి ఆయన సభల్ని నేను రిలీజ్ చేయడం జరిగింది. అది త్వరలో వీడియో రూపంలో తీసుకురావాలనేది ఆయన కోరిక. అది త్వరలో నేను ఆయన కోరిక మేరకు వీడియో రూపంలో నేను షూట్ చేసి మీ ముందుకు తీసుకొస్తా. మీరందరూ కాబట్టి ఒక పల్లవి చరణం. జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదిలేసి యుగధర్మమిది అంటూ జగమేలబోతారు. అమ్మ నాన్నలు కాస్త అన్నమడిగితే చాలు కన్న బిడ్డల రోజు కళ్ళెర్ర చేస్తారు. అరే ముసలితనమది ముసిరి ఉసురు తీస్తూ ఉంటే పిసరంత దయలేక కసిరిచ్చి కొడతారు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడు యాడ ఉన్నడో గాని కంటికి కనరాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా. ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా. అవినీతి పెనువాష అంధకారంలోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. అందశ్రీ సార్కి అంకితం పాట. థ్యాంక్స్ అన్న. బాగా రాశాడన్న పాట, అసలు చాలా బాగా రాశాడు. అంటే మానవత్వం, ఈ మానవ సమాజం ఎక్కడి వరకు ఉంటుందో వాస్తవంగా అందశ్రీ కూడా ఎప్పుడు కులం చెప్పుకోడు. ఏముంది మానవ సంబంధాలే. ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉంటే బాగా మంది వస్తారు, డబ్బు లేకపోతే ఎవడు రాడు. ఎందుకు అన్న ఆ కోణంలో వినిపిస్తూ ఉన్నది. సరే, ఉద్యమాలు ఒకప్పుడు మావోయిజం వైపు ఉద్యమాలు వచ్చినాయి. మావోయిస్టులు అనేక మంది పార్టీలో జైన్లు. 126 జిల్లాలో ఉన్న మావోయిజం కేవలం 3 జిల్లాలకు ఇంకా పరిమితం అయిపోయింది. ఇప్పటికు రకరకాలుగా ఒక 300 మంది మావోయిస్టులు మాత్రమే పనిచేస్తూ ఉన్నారు.
ఇక మావోయిజం లేదు ఉండబోదు అంటే ఇంకొక రూపంలో మావోయిజం వస్తుందని చాలామంది అనుకుంటున్నారు. అంటే ఉద్యమాలు ఒక ఉద్యమమే, ఇప్పుడు మావోయిజం అంటే ఉద్యమమే. అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళ పైన దండెత్తడానికి మావోయిజం పుట్టింది అనేది ఇంకొకటి నడుస్తూ ఉన్నది. నిజంగా అంటే ఎర్ర జెండా పట్టిన చేతులు జర్నలిస్ట్గా అవతారం ఎత్తిన తర్వాత సొసైటీకి ఎట్లా అనిపిస్తుంది? అంటే వాస్తవంగా అప్పుడు ఏం సంపాదించారు మీలాంటి వాళ్ళు కావచ్చు, మావోయిజంతో పాటలు పాడినా, లోపల పార్టీలో పనిచేసినా రూపాయి సంపాదన ఎవడు బిల్డింగ్ కట్టుకోలేదు. అప్పటికి ఇప్పటికి ఎర్ర జెండా పట్టిన చేతులు ఇప్పుడు కలం పట్టింది. ఎట్లా అనిపిస్తుంది అన్న? నేను ఒకటే చెప్తున్నా, ఫైనల్గా ఎర్ర జెండా పట్టిన చేతులు కావచ్చు, ఎవరైనా సరే ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, గన్ను పట్టిన వాళ్ళు కావచ్చు, ఏదైనా ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వాళ్ళ కొంతమంది వాళ్ళ వ్యక్తిగతంగా బయట ఉండొచ్చు, లేదు అక్కడ ఎర్రజెండా పట్టుకుంటేనే వాయిస్ ఇస్తాము, ఇంకా మా వాయిస్ అక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి రాదు అనుకుంటే అది తప్పు. మనం బయట ఉన్న మన వాయిస్ ఇవ్వచ్చు, పెన్ను పట్టుకునే వాయిస్ ఇవ్వచ్చు. ఒక జర్నలిస్ట్గా మన ప్రజల వాయిస్ నుంచి ఒక ప్రజా వాయిస్గా మనం బయటకు తీసుకురావచ్చు. ఉద్యమంలో పని చేస్తూనే కాదు, చేసిన రోజులు చేసినా కూడా అక్కడ ఉండకపోయినా కూడా, ఒకవేళ నాలాంటి వాళ్ళు ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్ చేస్తున్నా, నా వాయిస్ ఇక్కడ నుంచి కూడా ప్రజల్లోకి వెళ్తుంది. నా ప్రజల సమస్యలు నేను ఈ రూపంగానైనా నేను తీసుకురాగలను. అయితే జెండా పట్టిన అలా ఉన్నా ఉండకపోయినా ప్రజల మధ్య ఉంటూ నిత్యం ప్రజల సమస్యలు మనం ఇట్లా కూడా తీసుకురావచ్చు. మనంతు కృషి ఇట్లా కూడా ప్రజల సమస్య నుంచి ప్రజా వాయిస్గా మనం బయటకు తీసుకురావచ్చు అనేది నేను చెప్తున్నా. ఒక చిన్న ఫైనల్ గా ఒక చిన్న చిరునామా పల్లవితో క్లోజ్ చేద్దాం అక్క. అంటే చాలా మంది పార్టీలకు పోయి అమరులైన్లు, ఏ రోజు రూపాయి సంపాదించలేదు, సంపాదన ధ్యేయంగా వెళ్ళలేదు. హిడ్మా లాంటి బడాబడా టాప్ కమాండర్స్ కూడా అమరులైన పరిస్థితి. అమరుల కోసం ఒక ఫైనల్గా ఒక చరణం కానీ పల్లవి కానీ. నేను నాకు నచ్చిన పాట పాడుతాను. కోయిలా ఈ పాట మన జయరాజన్న రాసిన పాట. చాలా అద్భుతంగా రాసిండు అన్న. అడవిలో అన్నలు అక్కలు ఎలా ఉంటారు ఏంటి అనేది అన్న చాలా బాగా రాశాడు. అన్నకు సెల్యూట్ చెప్తూ జయరాజన్నకి ఇంత మంచి పాట సమాజానికి అందించినందుకు, మాలాంటి కళాకారులకు ఆయన గొప్ప గొప్ప పాటలు అందించాడు. నాకు అందులో ఇష్టమైన పాట ఈ పాట అన్న రాసిన దాంట్లో. కోయిలా 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 కూయని కూయవే, పలుకులలో అన్నల జాడ తెలుపవే, నీ పలుకులలో అక్కల జాడ తెలుపవే. భావిస్తా ఉంటా. ఎందుకంటే అంత మంచి అనుబంధం ఇక్కడ నుంచి కూడా అదే సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ధన్యవాదాలు. నేను కూడా అన్నకు ఒకటి చెప్తున్నా, నాకు ఇంతమంది అంటే నేను జర్నలిస్ట్గా చేస్తున్నా, ఇంతమందిలో నాకు శ్యామన్న పరిచయము నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే అన్న దేవుడిచ్చిన అక్క అన్నాడు నాకు, కానీ కాలం ఇచ్చిన అన్న. నేను కాలాన్ని బాగా నమ్ముతా, కాలం ఇచ్చిన అన్నగా నేను భావిస్తున్నాను. అన్న నాకు చాలా సపోర్ట్ కూడా చేస్తున్నాడు, జర్నలిజంలో కూడా నాకు సపోర్ట్గా చేస్తున్నాడు. ఈ సపోర్ట్ అన్న నాకు ఎప్పుడు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.